ఇంతకుముందు వీడియోలో చూపించా కదా, అదైతే ఈ ప్లేసే. ఇప్పుడైతే మనమైతే అక్కడ కనిపిస్తుంది కదా, ఆ లోపలికి అయితే వెళ్తాం. వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. సో ఇప్పుడు మనమైతే ఊర్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఎంటర్ అయ్యే రూట్లో అయితే ఉన్నాం. చూస్తున్నారు కదా, మొత్తం చెరువు మధ్యలో రోడ్డు అయితే ఉంది. ఇక్కడ నుంచి మనకి లోపలికైతే ఊరికైతే వెళ్తుంది. చలో ఇక లోపలికైతే వెళ్దాం. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్ వచ్చేసి ఇంతకుముందు ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే చేశాను కదా, అంటే ఈ ఊర్లో ఇంతకుముందు జనాలు అయితే ఉండేవారు, బట్ వాటర్ వచ్చేసి మొత్తం మునిగిపోయిందని చెప్పా కదా. ఆల్రెడీ ఒక చిన్న వీడియో అయితే మన ఛానల్లో ఉంది, అది కూడా కావాలంటే చూడండి. ఇది దానికి పార్ట్ 2 వీడియో. ఇంతకుముందు నేను తీసింది ఊరి బయట, ఇప్పుడు నేను ఊరు లోపల ఉన్నా. చూడండి ఎలా ఉందో మొత్తం చూపిస్తాం మీకు. అసలు ఆ కాలం నాటి వస్తువులు కూడా కొన్ని అయితే ఉన్నాయి, చూపిస్తా చూడండి. మన బ్యాక్ సైడ్ అయితే ఒక బుర్జ్ అయితే ఉంది. ఈ బుర్జ్ దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, బుర్జ్ దగ్గర అయితే మనకి ఆ కాలం నాటి చక్రాలు అయితే ఉన్నాయి. మొత్తం ఇదంతా రాయితో చేసింది. చూడండి, ఇవి రథాలకు ఉండే వీల్స్ ఇవి. మొత్తం చూడండి, అసలు రాయితో చేసినవి ఇవన్నీ. చూస్తున్నారు కదా, మొత్తం ఇదంతా రాయి. ఇక్కడ చూడండి, మనకి లోపలికి ఎంట్రీ కూడా ఉంది, బట్ ఇదైతే పడిపోయిందంతా. సో చూడండి, మొత్తం అంతా ఇళ్ళన్నీ అయితే పడిపోయాయి. మధ్యలో మధ్యలో మనకైతే టెంపుల్స్ కూడా ఉండే. నాకు తెలిసి ఇదైతే దర్గా అనుకుంటా, ఇది కూడా పడిపోయింది. సో చూడండి, మనకి పైన చూస్తున్నారా, గుర్రం బొమ్మ అయితే ఉంది. దీన్ని బట్టి మనం ఐడెంటిఫై చేయొచ్చు ఇదైతే దర్గా అని. అండ్ ఇంకా చూద్దాం ఏమేమి ఉన్నాయో. సో ఇక్కడ దర్గా దగ్గర నుంచి కాస్త ముందుకు వచ్చిన తర్వాత మాకైతే ఇక్కడ ఒక బావి అయితే కనపడింది. ఈ బావి అయితే నాకు బాగా గుర్తుంది, చిన్నప్పుడు నేనైతే చూశాను, నాకు గుర్తుంది. ఇప్పుడు ఎలా ఉందో దీని పొజిషన్ అయితే చూద్దాం ఉండండి. సో చూస్తున్నారు కదా, ఇప్పటికి కూడా ఇందులో అయితే వాటర్ అయితే ఉన్నాయి, బట్ వాటర్ అయితే ఫుల్ బ్లాక్ అయితే అయిపోయాయి. అప్పట్లో అయితే ఇందులో నీళ్ళు తాగేవారు. చలో ఇక ముందుకు వెళ్తే గవర్నమెంట్ స్కూల్ అయితే ఉంది, అది కూడా ఎలా ఉందో చూపిస్తాం మీకు. ఇక్కడ నుంచి అయితే స్కూల్కి అయితే వెళ్ళొచ్చు. నాకైతే కొంచెం కొంచెం రూట్ అయితే గుర్తుంది, చిన్నప్పుడు వెళ్ళేవాడిని కాబట్టి. వెళ్దాం. ఇక్కడ ఇళ్ళన్నీ కూడా అసలు ముట్టుకుంటే కూలిపోయేటట్టుగా అయితే ఉన్నాయి. మొత్తం అంటే వాటర్లో నానిపోయి అంత అసలు చూడండి, ఆల్మోస్ట్ అన్నీ పడిపోయాయి. మన ఈ సందులోంచి అయితే వెళ్తున్నాం. ఎక్కువగా నేను ఈ రూట్లో వెళ్ళడం వల్ల చిన్నప్పుడు నాకు ఈ రూట్ అయితే బాగా గుర్తుంది, అందుకే మీకు కూడా చూపిస్తున్నా. సో ఇలాగైతే వెళ్ళొచ్చు మనం స్కూల్ దగ్గరికి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఇట్లా అయితే వెళ్ళొచ్చు. సో ఆల్మోస్ట్ మనం అయితే దగ్గరికి అయితే వచ్చేసాం. సో మనమైతే స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి, స్కూల్ ఎంట్రన్స్ అయితే ఇదే మనకి. ఇలా అయితే స్కూల్ లోపలికి అయితే వెళ్ళొచ్చు. ప్రజెంట్ ఇక్కడ ట్రాక్టర్లు కూడా తిరుగుతున్నాయి, మనకైతే రూట్ అయితే ఏర్పడింది. చూస్తున్నారు కదా మీరే. లోపలికి అయితే వెళ్దాం. ఇంతకుముందు నేను వీడియో తీసా కదా, అదైతే అక్కడి నుంచి అయితే తీసా వీడియో అయితే. ఇప్పుడు మనం లోపలికి అయితే వచ్చేసాం. సో చూస్తున్నారు కదా, మనకి ఇదే గవర్నమెంట్ స్కూలు. ఆల్మోస్ట్ అంతా పడిపోయేలాగా ఉంది, అందుకే లోపలికి అయితే వెళ్ళట్లేదు మేము. ఇక్కడ నుంచి చూపిస్తున్నాం. అందులో అంతా కంప అయితే ఉంది, ఎక్కువ లోపలికి అయితే వెళ్ళదలుచుకోలేదు. సో చూడండి, సో ఇక్కడ చూడండి, ఇక్కడ అంతా పొలాలు అనుకుంటా ఇవన్నీ. మొత్తం పొలాలన్నీ యూజ్ చేయట్లే, అంటే మనకి మునిగిపోవడం వల్ల వదిలేశారు కాబట్టి ఇదంతా మనకి ఓపెన్ గ్రౌండ్ అయితే అయిపోయింది. మొత్తం చుట్టూ గ్రీనరీ అయితే అదిరిపోయింది అసలు. ఇందాక మన కెప్టెన్కి అక్కడైతే వీడియోస్ అయితే తీసుకున్నా, అవి కూడా మన యూట్యూబ్లో అయితే షార్ట్స్లో అయితే వస్తాయి, చూడండి తప్పకుండా. సో స్కూల్ దగ్గర నుంచి కాస్త ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఓల్డ్ టెంపుల్ అయితే ఉంది. చూస్తున్నారు కదా, ఎంట్రన్స్ అయితే ఇలా అయితే ఉంది. లోపలికి కూడా వెళ్దాం మనం. సో చూడండి లోపల అయితే ఎలా ఉందో. సో చూస్తున్నారు కదా, లోపలైతే ఇది రాముల వారి గుడి. సో చూడండి, సో చూస్తున్నారు కదా, లోపలైతే మనకి విగ్రహాలు కూడా అలాగే ఉన్నాయి. సో చూడండి, కింద ఆంజనేయ స్వామి కూడా ఉంది. అలాగే పూజలు చేయట్లేదు కాబట్టి మనకి ఇలాగైతే అయిపోయింది గుడి అంతా మొత్తం. ఎందుకంటే ఇది అంతా వాటర్ వచ్చేసిండే కాబట్టి మనకి మొత్తం పడిపోయింది. అక్కడక్కడ మాత్రమే మనకి ఇంకా అలాగే ఉంది స్టేబుల్గా. చూడండి, మొత్తం అంతా కూలిపోయింది. గుడి లోపల ఇంకాస్త లోపలికి వచ్చాం. చూడండి అంతా ఎలా ఉందో చూస్తారా, మొత్తం పడిపోయింది. ఇక్కడ చూస్తారా, ఇక్కడ కూడా ఏదో చిన్న వీల్ మాదిరి అయితే ఉంది మనకి. ఆ కాలంలో మొత్తం రాళ్ళతోనే తయారయ్యేవి కదా. చూడండి, మనకి ఇప్పట్లో అంటే ప్లాస్టిక్తో టైర్లు వస్తున్నాయి, కానీ అప్పట్లో అయితే ఇలా రాళ్ళతోనే వచ్చేవి టైర్లు లాంటివి. సో చూడండి, మొత్తం పడిపోయింది. సో ఇక చూసారు కదా, ఈ గుడి లాస్ట్. ఇక ఇది ఎంట్రన్స్లో ఉంది, ఇది కూడా మనకి.
ఎంట్రన్స్లో అయితే మీకైతే చూపించేసాను నేను. చలో ఇక బయటకి అయితే వెళ్ళిపోదాం. బయటికి వెళ్ళి ఇక మనమైతే రిటర్న్ అయితే వెళ్ళిపోదాం. చాలా లేట్ అయింది ఇప్పటికే వచ్చేసి మేము లోపలికి. ఇవన్నీ కవర్ చేసేసరికి చాలా టైం పట్టింది. సో ఈ ఎంట్రన్స్ అయితే మనకి ఊర్లోకి రావడానికి అయితే చూపిస్తా చూడండి. సో మనకి ఇక్కడ నుంచి ఎంట్రీ అవుతాం లోపలికి అయితే. ఇక్కడ నుంచి ఎంట్రీ ఇట్లా లోపలికి అయితే వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి ఇలా లోపలికి స్ట్రైట్గా వెళ్ళి మనం లెఫ్ట్ కానీ తిరిగామంటే ఇందాక మనం చూసాం కదా బుర్జు, ఆ బుర్జు దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. మన కెప్టెన్ని కూడా అక్కడే పార్క్ చేసా, చూపిస్తా చూడండి. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ఎంటర్ కాగానే చూడండి ఇక్కడ కూడా ఒక గుడి అయితే ఉంది మనకి. బహుశా ఇది అమ్మవారి గుడి అయి ఉండొచ్చు. ఆల్రెడీ పూజలు కూడా చేశారు ఎవరో రీసెంట్గానే, చూస్తున్నారు కదా. సో చూడండి మన కెప్టెన్ అయితే అక్కడ పార్క్ చేసేసాం. ఇంకాస్త లోపలికి అయితే వచ్చాం. లోపలికి వచ్చిన తర్వాత చూడండి మొత్తం ఇంకా మనకు మొత్తం అంతా గ్రౌండ్ మాదిరి అయితే అయింది. అండ్ ఇంకాస్త ముందుకు వెళ్తే మనం గన్నులోకి కూడా వెళ్ళొచ్చు. సో ఇంకా చూపించడానికి ఏం లేదు కాబట్టి మేమైతే ఇక్కడ నుంచి అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోతా ఉన్నాం. సో చూసారుగా మొత్తం ఈ వీడియో అయితే. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద అయితే కమెంట్స్ అయితే చేయండి, నేను తప్పకుండా దానికి కూడా రిప్లై అయితే ఇస్తాను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.